ఒంగోలు నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్దులు కావాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్లో భాగంగా దామోదరం సంజీవయ్య కొత్త కూరగాయల మార్కెట్ ఆవరణలో వ్యాపారస్తులకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారస్తులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా గుడ్డ సంచులను క్యారీ చేయాలని, ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. మెప్మా గ్రూపుల ద్వారా ఒంగోలు నగరంలో షాపులకు గుడ్డ సంచుల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలు ముందే గుర్తించి గుడ్డ సంచులను వాడాలని కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా చెప్పారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్లు బేతంశెట్టి శైలజ, ఆదిపూడి గిరిజాశంకర్ శాండిల్య, చింతపల్లి గోపి, బెజవాడి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ మనకు అన్నీ ఉండాలి, చేయాలి అనే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మనం చేపడతా ఉన్నాం. దీన్ని ప్రతి ఒక్క రోడ్లు కానీ, ప్రతి ఒక్క ఏరియా కానీ శుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా ఎప్పటికప్పుడు చెత్త అనేది ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి మార్నింగ్ వచ్చేటప్పుడు చెత్త అంతా కూడా బయటికి పారేయటం, అదేవిధంగా ఏవైతే ప్రికాషన్స్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వేయటం, పోయేటప్పుడు దారిలో వేయటం, ఇలాంటివన్నీ కూడా కాకుండా ఒక శుభ్రంగా ఉంచుకోవాలి. మన ప్రాంతం బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన డివిజన్ బాగుండాలి, మన టౌన్ బాగుండాలి. ఈ వాతావరణం తీసుకొస్తేనే ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ఒకసారి ప్లాంటేషన్ చెట్లు నాటడం కార్యక్రమాలు చేస్తున్నాం, ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఒక ప్లాస్టిక్ ఇదివరకు ఎప్పటి నుంచో పెట్టున్నాం. మనం ప్లాస్టిక్ అనేది 14-19లోనే అప్పుడు కూడా తీసుకొచ్చాం. ప్లాస్టిక్ అనేది వాడకూడదు, ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, ఏదైనా కూడా మనం బ్యానర్స్ కూడా ఆ రోజు ఫ్లెక్సీలు కూడా కవర్లు కూడా వాడకూడదు అని చెప్పేసి కూడా ఆ రోజు బ్యాన్ పెట్టాం. ఈరోజు అన్నీ కూడా క్లాత్తో వచ్చిన కవర్ తీసుకొని ఏదైనా కూడా మనం పర్చేజ్ చేయాలంటే క్లాత్లోనే ఇచ్చేటట్టుగా షాప్ వాళ్ళ దగ్గర ఉండాలి. అదేవిధంగా కొనుక్కునేటప్పుడు కూడా మనం తీసుకొని పోయి షాప్లో వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కూడా మన క్లాత్తోనే మనం తీసుకొని పోయి కొనుక్కునే విధంగా ఇలాంటివన్నీ కూడా పోయినసారి కూడా పెట్టాం. బాటిల్స్ కూడా మన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాటర్ కూడా వాడకూడదని చెప్పేసి కూడా అప్పుడు పెట్టాం. ఏదైనా కూడా గ్లాసు ఉండే వాటర్స్ కూడా ఇవి కూడా తీసుకురావాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ అప్పటి నుంచి చేస్తున్నాం. ఇంకా కొంత మన వాళ్ళు ఒక 20% మార్పు వచ్చింది, కానీ ఇంకా 80% ఇంకా మార్పు రాలా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన మెప్మా వాళ్ళు కూడా తయారు చేశారు. ఎంతో ఇందాక షాపులకు కూడా ఇచ్చాం. ఇవన్నీ కూడా ఇవి వాడాలి అని చెప్పేసి దానికి ఒక రేట్లు ఉన్నాయి. అవన్నీ తీసుకొని అవి వాడుకున్నారు అంటే దానికి ఉపయోగం ఉండదు. ఒకసారి సరుకులు తీసుకెళ్ళినప్పుడు అవి ఇంట్లో పెట్టేసి మళ్ళీ వచ్చినప్పుడు అయ్యే వాడుకోవడానికి కూడా పనికి వస్తుంది. అదేవిధంగా కవర్లు అయితే తీసి అక్కడ పాడేస్తాం. ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉన్నాయి. నేను కూడా ఎక్కడ కూడా చెత్త వేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంతో కాలంలో డ్రైన్లో వేయకుండా, అదేవిధంగా బయట వేసే పరిస్థితులు కూడా తీసుకురాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా మనం వేరుగా చెప్పినట్టు ఇప్పుడు ప్లాంటేషన్ నాటడానికి వెళ్తే 1/5% గుంట తీస్తే మొత్తం కూడా
వేస్ట్ మొత్తం ఉంది. ప్లాస్టిక్కి సంబంధించిన కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా వేసేయడం వల్లే మనకు కూడా వచ్చే ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేకపోవడానికి కారణాలు కూడా ఇవే. ఎక్కువ క్యాన్సర్లు రావటం కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి మెయిన్ మనం చేసే యాక్టివిటీలను బట్టే వస్తుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కువ మహిళలు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మన మార్కెట్లోనే పెడితే ఎక్కువ మంది కూడా ఇక్కడి నుంచే పర్చేజ్ చేస్తారు కాబట్టి వీళ్ళకే మీకు అవగాహన చేయడానికి అని చెప్పేసి మేము అన్నీ కూడా పెట్టాం. జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం తరఫున అన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఏం కావాలన్నా చేయడానికి మేము ముందున్నాం. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్, ఒకరు తప్పు చేస్తే దానివల్ల 10 మంది ఇబ్బంది పడతారు. అదే కానీ ఆ ఇబ్బంది లేకుండా ఉంటే అందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. మీ అందరూ కూడా ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. షాపులకు కూడా ఇంకా ఎక్కడైనా కూడా ప్లాస్టిక్ అమ్మినా కూడా వాళ్ళ మీద కూడా పెనాల్టీ వేసే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇంకా ప్లాస్టిక్ అనేది కనపడకుండా ఉండే విధంగా కూడా దాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ 3rd సాటర్డే సో ఒక్కొక్క థీమ్తో పాటు నిర్వహిస్తున్నాము. దాని ప్రకారం ఈ నెలల మార్చ్ మంత్ ఈ 3rd సాటర్డే ఈ మంత్ థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని తగ్గించడం, పూర్తిగా బ్యాన్ చేయడం. ఆ థీమ్తో ఈరోజు వివిధ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము. సో దీంట్లో ముఖ్యంగా ఏం చేయాలంటే స్వచ్ఛతా పార్క్, అదేవిధంగా అన్ని మార్కెట్స్ లో కూడా జీరో వేస్ట్ మార్కెట్స్ గా అక్టోబర్ 2025 లోపల చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన GTS స్టేషన్ ఉంది, వెర్మి కంపోస్టింగ్ ప్లాంట్. అక్కడ అయితే స్వచ్ఛతా పార్క్ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో పూర్తిగా ఏదైతే వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయో, వేస్ట్ టైర్స్ ఉన్నాయో దాంట్ని యూజ్ చేసి అక్కడ ఆ పార్క్ చాలా మంచి పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ ఇంజనీర్ గారు చాలా ఇన్నోవేటివ్ గా చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ ఏరియాలో ఏం చేయబోతున్నామంటే ఈ రోజు ఇక్కడ మెప్మా SSG గ్రూప్స్ నుంచే మీ ద్వారా కొట్టించిన క్లాత్ బ్యాగ్స్ ని ఇక్కడికి ఏదైతే వస్తున్నారో వాళ్ళకు కస్టమర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఒక స్టార్ట్ అన్నమాట. సో ఇలాగే ఇది ఒక్క రోజు చేసి ఆపేయడం కాదు, కంటిన్యూస్ గా మన జిల్లాలో ఎన్ని మార్కెట్స్ ఉన్నాయో అన్ని మార్కెట్స్ లో కూడా జీరో వేస్ట్ మార్కెట్స్ గా డిక్లేర్ చేస్తాము బై అక్టోబర్ 2025. దానికి చేయబోతున్నది ఏంటంటే ప్రతి ఒక్క మార్కెట్ లో కూడా లోకల్ గా డీసెంట్రలైజ్డ్ కంపోస్టింగ్ యూనిట్స్ పెట్టి అక్కడికి ఉన్న వేస్ట్ ని అక్కడికే ట్రీట్ చేసి ఒక గ్రీన్ మ్యాన్యూర్ రావడానికి ప్రయత్నం చేస్తాము. అదే విధంగా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్టర్నేటివ్స్, జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ అది వీలైతే స్టీల్ బాక్సెస్ తీసుకుని మార్కెట్ వెళ్ళడం. ఎక్కడెక్కడ మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ అసలు యూజ్ చేయకుండా దానికి ఆల్టర్నేటివ్ ఇది యూజ్ చేయాలనే అవగాహన ప్రజల మధ్యలో అందరికీ కూడా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో మీరు అందరూ కూడా ఏదైతే మెప్మా మెంబర్స్ ఉన్నారో ఇక్కడ మన జిల్లాలో ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినా కూడా దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండి ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నది మన మెప్మా మెంబర్స్. సో మీరు ఈ ఆస్పెక్ట్ ని కూడా గవర్నమెంట్ నుంచి ప్రతిష్టాత్మకంగా పాటిస్తున్న ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ రోజు చేస్తున్న ఈ ప్లాస్టిక్ గురించి, దాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వలన ఎన్విరాన్మెంట్ కి ఏర్పడుతున్న ప్రాబ్లమ్స్ గురించి మీరందరికీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉన్నాయి. అందుకే మీరు ఎక్కువ సంఖ్యలో ఈ రోజు ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. మిగతా ఉన్న ప్రజల మధ్యలో దీని గురించి మీరు చెప్పాలని కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కమిషనర్ గారికి, అదేవిధంగా
మేయర్ గారితో ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చెత్త అనేది మనం మళ్ళీ రీయూజ్ చేయొచ్చు, రీసైకిల్ చేయొచ్చు, రీసైకిల్ చేసి రీయూజ్ చేసి దాన్ని మన ఉపయోగంలో తీసుకురావచ్చు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ఈరోజు ముందుకు రావడం జరిగింది. దానికి మెయిన్గా మనము మహిళలు కనుక ఖచ్చితంగా ఒక కంకణం కట్టుకుంటే మనం సాధించలేనిదంటూ కానీ చేయలేనిదంటూ ఏమి ఉండదని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కూరగాయలు కొనాలన్నా, ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏది కొనాలన్నా కూడా మహిళలే ముందుకు వస్తారు. కాబట్టి మనము ఏదో ఫ్రీగా ఉంటుందని ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నాం, కానీ అదే మన కర సంచులు కానివ్వండి, గుడ్డ సంచులు కానివ్వండి, అలాగనే మన జూట్ బ్యాగులు కానివ్వండి, కనుక వాడినట్టయితే మనం కనీసం ఒక 1 year మనం దాన్ని వాడుకోవచ్చు. అదే ప్లాస్టిక్ అయితే 1 dayలోనే దాన్ని మళ్ళీ అది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పడేస్తున్నాము. అలా పడేసినందువలన మనం ఏం చేస్తామంటే అంతా కూడా మన వేస్ట్ అంతా కవర్లో వేస్తున్నారు, అలాగే మనం చెత్తకి ఇస్తున్నాము. ఒకరు ఏం చేస్తారు, మనం మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే డ్రైనేజీలను కానివ్వండి, అది రోడ్డు మీద కానివ్వండి, ఇలా పడేయడందువలన మనకి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. అంటే మనం తాగే నీళ్లు రోజు రోజు కూడా, భూగర్భ జలాలు రోజు రోజు కూడా అంతరించిపోతున్నాయి. మళ్ళీ మనమే అంటాం నీళ్ళు లేవు అని చెప్పేసి. కానీ అలాంటి వాటర్ సేవ్ చేయడానికి మన ముఖ్య అవరోధం కలిగించేది ప్లాస్టిక్. అలాగే ప్లాస్టిక్ అనేది కనీసం 100 సంవత్సరాలు భూమిలో ఉంటే తప్ప దాన్ని మళ్ళీ అది మామూలుగా మట్టిలో కలిసిపోదనే విషయం మనకి ఎవరికి తెలియదు. ఈ రోజు మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ కనుక మనం వాడకుండా ఉన్నట్లయితే మన ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే పర్యావరణ పరిరక్షణ అవుతుంది, అలాగే మన మొక్కలు బాగా పెరుగుతాయి, వాటర్ బాగా మన పొల్యూషన్ లేని వాటర్ మనం తాగలుగుతాము.